గతంలో ఒకసారి విచారణకు వచ్చిన సమయంలో కూడా వాళ్ళ పిఎల్ఆర్ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు పేర్కొన్నారు. మద్యం విధానం మార్పు అమలు ఇతర నిందితులతో కలిపి డిస్టిలరీలు సప్లయర్ల నుంచి నగదు తీసుకున్నట్లు సిట్ నిర్ధారించింది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ను సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి పాత్ర స్పష్టంగా ఉందంటూ 10 పేజీల రిమాండ్ రిపోర్ట్ను ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు దాఖలు చేశారు. మనీ ట్రయల్తో పాటు కుట్రదారుడుగా మిథున్ రెడ్డిని సిట్ అధికారులు పేర్కొన్నారు. మద్యం విధానం మార్పు అమలు ఇతర నిందితులతో కలిపి డిస్టిలరీలు సప్లైర్ల నుంచి నగదు తీసుకున్నట్లు సిట్ నిర్ధారించింది. పది పేజీల రిమాండ్ రిపోర్ట్లో పలు కీలక విషయాలను వెల్లడించినట్లుగా తెలుస్తా ఉంది. స్కామ్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఏం జరిగింది, మిథున్ రెడ్డి పాత్ర ఏంటి అనేది పూర్తి స్థాయిలో అందులో వివరించినట్లుగా తెలుస్తా ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరిని అడిగి తెలుసుకుందాం. శ్రీహరి, 10 పేజీల రిమాండ్ రిపోర్ట్లో పూర్తి స్థాయిలో ఈ స్కామ్కు సంబంధించి మిథున్ రెడ్డికి ఉన్న సంబంధం కావచ్చు, అలాగే జరిపిన లావాదేవీల అంశం కావచ్చు, ట్రయల్ గురించి మనీ ట్రయల్ గురించి ఇలా అన్ని విషయాలను పొందుపరిచారు కదా, ఏంటి అప్డేట్స్? నవీన్, రాజంపేట పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఇంకోవైపు ఆయనకు సంబంధించినటువంటి రిమాండ్ను కూడా రిపోర్ట్ని దాఖలు చేసినటువంటి పరిస్థితి. 10 పేజీలతో కూడుకున్నటువంటి రిమాండ్ రిపోర్ట్ ఇది. దీంట్లో అనేక అంశాలను కూడా ప్రస్తావించారు. మిథున్ రెడ్డికి సంబంధించి ఈ యొక్క లిక్కర్ స్కామ్లో ఏ రకంగా ఆయన కుట్రదారు, ఏ విధంగా ఆయన లబ్ధిదారు అనేటువంటి అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. సో ఆయన చెప్తున్న దాన్ని బట్టి నేను పార్లమెంటు సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించినటువంటి పాలసీతో తనకేంటి సంబంధం అనేటువంటిది ఆయన వాదన. అయితే ఈ పాలసీ రూపొందించినటువంటి పరిస్థితి కానీ ఆ పాలసీని రూపొందించేటువంటి ప్రక్రియలో జరిగినటువంటి కుట్రకోణం, ఆ తర్వాత డిస్టిలరీస్ సంబంధించి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, వాటి నుంచి సప్లై, తద్వారా చేకూర్చినటువంటి లబ్ధి, సో ఎవరెవరికి ఎంతెంత లబ్ధి చేకూరింది, లేదా ఈ ఓవరాల్ ప్రక్రియలో ఏదైతే మనీని ఎక్కడి నుంచి ఎక్కడికి చేరవేశారు, దీంట్లో ఎవరెవరిని ఏ రకంగా వారి పాత్ర ఉంది, వీటికి అన్నిటికీ కూడా ఏ రకంగా ఈయన పాత్రదారు అనేటువంటి అంశాలను కూడా ప్రస్తావించారు. సో ప్రస్తుతం ఏసీబీ కోర్టు దగ్గర ఇంకోవైపు మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి వాదనలు కూడా మొదలైనట్లుగా తెలుస్తోంది. సో వాదనలు ఏంటి, అలానే ఛార్జ్షీట్లో ఉన్నదేంటి, దీని తర్వాత జరగబోయే పరిణామం ఏంటి కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఏపీ బ్యూరో చీఫ్ రామారావు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలానే కోర్టు దగ్గర నుంచి కూడా ప్రసాద్ మనతో పాటు ఉన్నారు. ప్రసాద్, ఏంటి ప్రస్తుతం వాదనలు మొదలయ్యాయా, కోర్టు దగ్గర ఉన్నటువంటి అప్డేట్ ఏంటి ఒకసారి? శ్రీహరి, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని కొద్దిసేపటి క్రితం విజయవాడ ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చారు. అయితే ఏసీబీ న్యాయాధికారి కొద్దిసేపటి క్రితమే తన నివాసం నుంచి, ఎందుకంటే ఈరోజు ఆదివారం కావడంతో కోర్టు సెలవు, ప్రస్తుతం ఈ ప్రత్యేక పరిస్థితుల్లో ఈ కేసుకు సంబంధించిన ఉన్న తీవ్రతను బట్టి ఆయన తొలుత న్యాయాధికారి ఇంటి వద్ద హాజరుపరచాలని పోలీసు సిట్ అధికారులు భావించారు. అయితే న్యాయాధికారి మాత్రం తాను కోర్టుకే వస్తాను, మీరు మధ్యాహ్నం సమయం చెప్పండి అంటూ కూడా అధికారులకు సూచన చేయడం జరిగింది. ఇంతో 12 గంటల సమయంలో తొలుత మిథున్ రెడ్డిని వైద్య పరీక్షల అనంతరం ఇక్కడ తీసుకువచ్చారు. కొద్దిసేపటి క్రితం న్యాయాధికారి భాస్కర్రావు గారు కూడా ప్రస్తుతం కోర్టుకు చేరుకున్నారు. ఇప్పుడే కోర్టు హాల్లోకి మిథున్ రెడ్డిని హాజరుపరిచినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ ఇరు వర్గాల న్యాయవాదుల వాదనలు వినిపించేందుకు కూడా సిద్ధమయ్యారు. మొత్తం ప్రస్తుతం ఏదైతే రిమాండ్ రిపోర్ట్ పొందుపరిచారు, ఆ రిమాండ్ రిపోర్ట్లో అంశాలను ప్రస్తుతం న్యాయాధికారికి వివరిస్తూ ఉన్న పరిస్థితి అయితే తెలుస్తూ ఉంది. ఆ రిమాండ్ రిపోర్ట్లో ఉన్న అంశాలను బట్టి ఇటు ప్రాసిక్యూషన్ తరఫున, అదేవిధంగా మిథున్ రెడ్డి తరఫున కూడా హైకోర్టు న్యాయవాదులు తమ వాదనలు వినిపించేందుకు సన్నద్ధమవుతున్నారు. దాదాపు ఈ వాదనలు అరగంట నుంచి గంటపాటు జరిగే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో
ధనంజయ రెడ్డి వంటి కీలక వ్యక్తులు కోర్టులో హాజరుపరిచిన సమయంలో కూడా వాదోపవాదాలు చాలా తీవ్ర స్థాయిలో జరిగాయి. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇందులో సిట్టు కేసీరెడ్డి రాజశేఖర్ని అరెస్ట్ చేసినప్పటి నుంచి కూడా ఆధారాలు సమర్పించి తర్వాత ఆ రిమాండ్ రిపోర్ట్లో కూడా ఆ అంశాలను పొందుపరుస్తూ వచ్చింది. అయినప్పటికీ కూడా మొదటి నుంచి ఇప్పటివరకు వైసీపీ తరఫున అదేవిధంగా ఎవరైతే నిందితులున్నారో వారి తరఫున వాదించే న్యాయవాదులు మాత్రం ఇదంతా కూడా రాజకీయ కుట్రతోనే పెట్టారు. ఎక్కడా కూడా ఆధారాలు లేకపోయినప్పుడు కూడా కేవలం స్టేట్మెంట్ల ఆధారంగా కేసులు నమోదు చేస్తున్నారని కూడా వాదనలు వినిపిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రాసిక్యూషన్ వాదనలతోనే ఏసీబీ కోర్టు మొదటి నుంచి కూడా ఏకీభవిస్తూ వారి నిందితులకు రిమాండ్ విధిస్తూ వచ్చింది. ఇప్పుడు ఈరోజు మిథున్ రెడ్డి అంశంలో కూడా రిమాండ్ విధించే అవకాశం ఎక్కువ ఉందని న్యాయ నిపుణులు అయితే అభిప్రాయపడుతున్నారు. వాదనలు పూర్తయిన తర్వాత ఏసీబీ కోర్టు ఏం చెప్తుందనే అంశంపై ప్రస్తుతం అందరూ కూడా ఉత్కంఠగా అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రైట్ ప్రసాద్, మీరు అన్నట్లుగా ఏసీబీ కోర్టు ఏ రకమైన